ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారి క్విజ్లో బాబాగారి మొదటి ప్రశ్న, సాయిబాబా మొదట ఎక్కడ ధ్యానం చేసేవారు? సాయిబాబా మొదట ఎక్కడ ధ్యానం చేసేవారు? ఏ వేప చెట్టు కింద, బి చావడి, సి ద్వారకామాయి, డి లెండీబగ్. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెండవ ప్రశ్న, శ్రద్ధ సబూరి అంటే బాబా చెప్పిన అర్థం ఏది? ఏ భయం అండ్ ఆతృత, బి సంపద అండ్ అధికారము, సి విశ్వాసము అండ్ కరుణ, డి నమ్మకం అండ్ ఓపిక. శ్రద్ధ సబూరి అంటే బాబాగారు ఏమైతే చెప్పారో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మూడవ ప్రశ్న, తన జీవిత కాలంలో బాబా షిరిడీని ఎన్నిసార్లు విడిచిపెట్టి వెళ్ళారు? ఏ 2 సార్లు, బి 1 సారి, సి 3 సార్లు, డి ఎప్పుడూ వెళ్ళలేదు. ప్రతి ప్రశ్నకి కూడాను కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాలుగవ ప్రశ్న, సాయిబాబా ద్వారకామాయిలో దీపాలని ఎలా వెలిగించేవారు? ఏ నూనెతో, బి నీటితో, సి నెయ్యితో, డి ఏదీ కాదు. ప్రతి ఒక్కరికి కూడాను ఈ ప్రశ్నకి సమాధానం తెలుస్తుంది. మీరు సాయి సచ్చరిత్ర పారాయణం చేసినట్లయితే ఖచ్చితంగా ఒక కథలో అయితే ఉంటుంది. మీ అందరికీ తెలిసినట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐదవ ప్రశ్న, బాబా మహాసమాధి ఏ రోజున చెందారు? ఏ 1918 అక్టోబర్ 28, బి 1918 సెప్టెంబర్ 15, సి 1918 అక్టోబర్ 15, డి 1918 సెప్టెంబర్ 28. మీరు ఆన్సర్స్ చెప్పేటప్పుడు 1 ఏ అని, 2 బి అని, సి డి అని అలాగా ఆన్సర్స్ అయితే కిందని రాయండి. అలాగే ఈరోజు బాబా గారు ఈ 15 ప్రశ్నలు అయితే అడగబోతున్నాను. ఈ 15 ప్రశ్నల్లో కూడాను ఖచ్చితంగా 10 ప్రశ్నలకి సమాధానం చెప్పిన ప్రతి ఒక్కరూ కూడాను ఆ బాబా గారి ఆశీస్సులు పొంది ఉన్నారనే అనుకోవచ్చు. బాబా గారి గురించి ఇంకా ఇలా ప్రశ్నలు అడగాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి. ప్రతిరోజు ఈ వీడియో అయితే ఉంటుంది. ఇక 6వ ప్రశ్న, సాయిబాబా సుమారు ఎన్ని సంవత్సరాలు షిరిడీలో ఉన్నారు? ఏ 40 సంవత్సరాలు, బి 80 సంవత్సరాలు, సి 70 సంవత్సరాలు, డి 60 సంవత్సరాలు. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే 6 అనే నెంబర్ వేసి ఏ అయితే ఏ, బి అయితే బి అని రాయండి. అలాగే 7వ ప్రశ్న, సాయిబాబా ఎక్కువగా ఏ స్థలంలో ఉండేవారు? ఏ చావడి, బి లెండీబాగ్, సి ద్వారకామాయి, డి గురుస్థాన్. ఇక 8వ ప్రశ్నకైతే వెళ్దాం రండి. బాబా భగత్ అని ఎవరిని పిలిచేవారు? ఏ కాకాసాహెబ్, బి తాత్యా, సి మహల్సాపతి, డి శ్యామ. వీళ్ళల్లో ఎవరినైతే భగత్ అని పిలిచేవారో మీరు కామెంట్ అయితే చేయండి. ఇక 9వ ప్రశ్న, సాయిబాబా తన భక్తులను తరచుగా పఠించమని చెప్పిన గ్రంథం ఏది? ఏ సాయి సచ్చరిత్ర, బి మహాభారతం, సి రామాయణం, డి జ్ఞానేశ్వరి. ప్రతి ఒక్కరూ కూడాను ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. 10వ ప్రశ్న, బాబా షిరిడీలో చేసిన మొదటి లీల ఏది? ఏ నీళ్లతో దీపాలు వెలిగించుట, బి బిడ్డను రక్షించుట, సి జామ్నేర్ లీల, డి కలరాను పాలద్రోలుట.
ప్రతి ఒక్కరూ కూడాను ఖచ్చితంగా 10 ప్రశ్నలకైనా కూడా సమాధానాన్ని రాయండి. విజయదశమి రోజున బాబా సమాధి చెందిన ఖచ్చితమైన సమయం ఏది? ఇది 11వ ప్రశ్న. ఏ ఉదయం 9 గంటలు, బి సాయంత్రం 5:30 గంటలు, సి మధ్యాహ్నం 12 గంటలు, డి మధ్యాహ్నం 2:30 గంటలు. ఇందులో మీకు ప్రతి ఒక్కరికి కూడాను శ్రీ సాయి సచ్చరిత్రను పారాయణం చేసినట్లయితే ఖచ్చితంగా దీని ఆన్సర్ అనేది తెలుస్తుంది. ఇక 12వ ప్రశ్నకైతే వెళ్దాం రండి. 12వ ప్రశ్న, సాయిబాబా తొలిసారిగా షిరిడీకి ఎప్పుడు వచ్చారు? ఏ 1838, బి 1876, సి 1854, డి 1904. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆన్సర్ అయితే తెలిసే ఉంటుంది కదా, కామెంట్ చేయండి. అలాగే 13వ ప్రశ్న, బాబా భిక్ష కోసం వెళ్ళినప్పుడు భిక్ష తీసుకున్న ఇల్లు సంఖ్య ఎంత? ఏ 3, బి 5, సి 6, డి 2. అలాగే ఇక 14వ ప్రశ్నకైతే వెళ్దాం రండి. బాబా భక్తులతో కడసారి సంపూర్ణ భోజనం ఏ రోజున చేశారు? ఏ సోమవారం, బి మంగళవారం, సి గురువారం, డి ఆదివారం. ప్రతి ఒక్కరూ కూడాను దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే ఈ ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం ఇవ్వండి. ఇక ఆఖరిగా 15వ ప్రశ్న అయితే చూద్దామండి. 15వ ప్రశ్నలో షిరిడీలో మొదటగా బాబా నివసించిన ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? ఏ ద్వారకామాయి, బి గురుస్థాన్, సి చావడి, డి లెండిబాగ్. ప్రతి ఒక్కరూ కూడాను ఈ 15 ప్రశ్నలకి కూడాను సమాధానాన్ని ఇవ్వండి. కామెంట్ అయితే చేయటం మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ కూడాను ఈ ప్రశ్నలకి సమాధానాన్ని ఇచ్చినట్లయితే రేపటి వీడియోలో ఈరోజు చెప్పిన ఈ 15 ప్రశ్నలకి సమాధానం అనేది ఉంటుంది. మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడాను ఒక్క లైక్ చేయటం వల్ల ఎందరో సాయి భక్తులకి మన వీడియో అనేది చేరుతుంది. ఒక చిన్న కథ అయితే చెప్పబోతున్నానండి. ఊదీ మహిమ. బాబాగారి లీలలు అనంతం. అందులో ఇది ఒక అద్భుతమైనటువంటి లీల అండి. ఒకసారి ఒక సాయి భక్తురాలి ఇంటిలో వారి పెద్దల సంవత్సరికం ఉంటుంది. ఆవిడ ఇంటిలో కావలసిన భోజన పదార్థాలన్నీ కూడా తయారు చేసుకొని వచ్చే అతిథుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆశ్చర్యంగా వారు పిలిచిన వారి కంటే కూడా 3 ఎక్కువ మంది అయితే వస్తారు. అప్పుడు ఆవిడకి ఏం చేయాలో పాలుపోదు. వారి అత్తగారి దగ్గరికి వెళ్ళి విషయం అంతా కూడా వివరిస్తారు. అప్పుడు వారి అత్తగారు, భయపడకు, ఇది బాబా వారి భోజనం, అంతా ఆయనే చూసుకుంటారు, భోజన పదార్థముల్లో ఊది కలిపి వడ్డన చేయమని ఆవిడ సలహా ఇస్తారు. అలాగే ఆ సాయి భక్తురాలు గుడ్డ తీసి అన్ని భోజన పదార్థముల్లో కూడా ఊది కలిపి తిరిగి గుడ్డ మూసి వేస్తారు. గుడ్డ తీయకుండా వచ్చిన వారందరికీ కూడా భోజన పదార్థాలు వడ్డిస్తారు. ఆశ్చర్యకరంగా వచ్చిన వారందరికీ కూడా సరిపోగా ఇంకా చాలా భోజన పదార్థాలు మిగిలిపోతాయి. అప్పుడు వారు ఆనందంతో బాబా ఎదుట ఇదంతా నీ మహిమ తండ్రి అని బాబా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.